వెల్కమ్ టు హలో డాక్టర్. పెరిగిపోతున్న వాతావరణ కాలుష్యం, స్మోకింగ్ హ్యాబిట్స్ తో శ్వాసకోశ సంబంధ వ్యాధులు పెరిగిపోతున్నాయి. అందుకు శ్వాసకోశ వ్యాధులపై వివరించడానికి ప్రముఖ పల్మనాలజిస్ట్ డాక్టర్ శ్యామ్ సుందర్ రాజ్ మన స్టూడియోకి వచ్చారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. అసలు ఈ పల్మనాలజీ అంటే ఏంటండి? పల్మనాలజీకి చెస్ట్ స్పెషలైజేషన్ కి ఏమైనా డిఫరెన్స్ ఉందా? అసలు పల్మనాలజీ అంటే ఈ వర్డ్ పల్మోన్ అనేది లంగ్ అనే దాని గురించి మనం మెడికల్గా చెప్తూ ఉంటాం. అయితే గతంలో ఈ ఛాతీ వ్యాధులకు సంబంధించిన జబ్బులన్నీ కూడాను చెస్ట్ స్పెషలిస్ట్, ఛాతీ వ్యాధుల డాక్టర్ గారు, ఛాతీ నిపుణులు చూసేవాళ్ళనమాట. అయితే రాను రాను ఏంటంటే ఈ ఒక 50 సంవత్సరాల క్రితం లేదా 30 సంవత్సరాల క్రితం వరకు సాధారణంగా మనకు ఈ క్షయ వ్యాధి, ట్యూబర్క్లోసిస్ లాంటి వ్యాధులే కనబడేవి. కొంతమందిలో నిమోనియా లాంటివి మాత్రం కనిపించేవి. అయితే రాను రాను కొత్త రకాల జబ్బులను మనం కనిపెట్టడం, వాటి చికిత్సలు రావటం, దాంట్లో ముఖ్యంగా ఈ అలర్జీ వ్యాధులు లాంటివి లేదా లంగ్ క్యాన్సర్ లాంటివి ఇలా కొన్ని రకరకాల వ్యాధులు రావడం, దానికి ఒక స్పెషలిస్టులు అవసరం పడటం, ఇవన్నీ కూడా శ్వాసకోశకి సంబంధించిన వ్యాధులు కాబట్టి దానికి నిపుణులని ఈ చెస్ట్ స్పెషలిస్ట్ వాళ్ళు టీబీ వరకే కాకుండా మిగతా జబ్బులు చూడడానికి కూడా వాళ్ళ బ్రాంచ్ని ఎక్స్పాండ్ చేశారనమాట. సో ఈ రోజుల్లో ఈ పల్మనాలజిస్ట్ అంటే అన్ని శ్వాసకోశ వ్యాధులను చూసే స్పెషలిస్ట్ అని అర్థం అనమాట. అంటే ఎటువంటి సిమ్టమ్స్ కనపడ్డప్పుడు ఒక వ్యక్తి మీ దగ్గరికి రావాల్సి ఉంటుందండి? సాధారణంగా శ్వాసకోశ వ్యాధుల జబ్బులతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు దగ్గు కానీ, అది పొడి దగ్గు కానీ, లేకపోతే దగ్గులో కఫం కానీ, కొంతమందిలో రక్తం పట్టడం కానీ జరుగుతూ ఉంటుంది. అలాగే శ్వాస బాగా తీసుకోవడంలో ఇబ్బందిగా కూడా ఉంటుంది. దీంట్లో దగ్గు కానీ, ఆయాసం, దగ్గుతో పాటు ఆయాసం లేదా ఓన్లీ ఆయాసమే, కొంతమందిలో పిల్లికూత రావడం, ఛాతీ బాగా బియ్యపట్టేసినట్లు ఉండడం, ఛాతీలో నొప్పి రావటం, కొంతమందిలో ఈ గురకలాగా రావటం, మరి కొంతమందిలో హోర్స్నెస్ ఆఫ్ ద వాయిస్ అనేది రావటం, జ్వరం రావడం, ఇవన్నీ కూడాను ఈ శ్వాసకోశ వ్యాధులకు సంబంధించిన ప్రధానమైన లక్షణాలు. అయితే దీంట్లో కొన్ని రకాల జబ్బులు ఉన్నాయి. ముఖ్యంగా ఈ ఆస్తమాకు సంబంధించిన, అంటే ఈ అలర్జీ వ్యాధులకు సంబంధించిన జబ్బులు ఈ శ్వాసకోశ వ్యాధుల కిందకే వస్తాయి. అయితే ఇది అప్పర్ రెస్పిరేటరీలో వచ్చే అలర్జీ ప్రాబ్లమ్ని అలర్జిక్ రైనైటిస్ అంటాం. శ్వాసకోశాలకు సంబంధించి ఇది బ్రాంకియల్ ఆస్తమా అంటాం. అలాగే నిమోనియా కానీ లేదా లంగ్ క్యాన్సర్ కానీ, స్మోకింగ్ లేదా వాయు కాలుష్యానికి ఇబ్బంది పడ్డ వాళ్ళల్లో ఈ క్రానిక్ బ్రాంకైటిస్ అనే జబ్బులు వస్తూ ఉంటాయి. వాళ్ళు కానీ, లేదా క్షయ వ్యాధి కానీ, లేదా కొన్ని రకాల ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్ అనేది కూడా వస్తూ ఉన్నాయి అన్నమాట. అంటే ఈ ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్ అనేవి రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనే ఒక రకమైన జబ్బు, కీళ్ళ వ్యాధి. ఆ కీళ్ళకు సంబంధించింది, చర్మానికి సంబంధించిన వ్యాధి ఊపిరితిత్తులు కూడాను ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో సిస్టమిక్ లూపస్ ఎరిథెమాటోసిస్ అని రుమాటిక్ ఫీవర్ అనేది వస్తుంటది కదండి, ఆ ఫీవర్ తో ఏమైనా రిలేటెడ్ అయ్యేది? రుమాటిక్ ఫీవర్ వేరు, తర్వాత ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనే జబ్బు వేరు. రుమాటిక్ ఫీవర్ అనేది ప్యూర్ గా ఈ హార్ట్ కి సంబంధించిన వ్యాధి, దాంట్లో హార్ట్ లో ఉండే కవాటాలకి వచ్చే ఇబ్బంది అనమాట. అయితే అది మొట్టమొదట ఒక ఇన్ఫెక్షన్ తో మొదలవుతుంది, స్ట్రెప్టోకోకల్ ఇన్ఫెక్షన్ అని, దాని తర్వాత హార్ట్ ఎఫెక్ట్ అవ్వడం, కీళ్ళు ఇబ్బంది పడటం, అలాంటి దానివల్ల లంగ్స్ ఎఫెక్ట్ అనేది వెంటనే నేరుగా ఉండకపోయినా కొంతమందిలో మాత్రం దానివల్ల హార్ట్ ఫెయిల్యూర్ జరిగి, ఆ హార్ట్ ఫెయిల్యూర్ వల్ల లంగ్స్ లో నీరు రావడం అనేది కూడా జరుగుతుంటుంది. కాకపోతే నేను చెప్తోంది రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది, ఈ సిస్టమిక్ లూపస్ ఎరిథెమాటోసిస్ అని, రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని, ఇలాంటి కొన్ని రకాల వ్యాధులు ఇవి ఇమ్యునలాజికల్ డిజార్డర్స్ అన్నమాట. సో ఈ ఇమ్యునలాజికల్ డిజార్డర్స్ లో ఎన్నో రకాల అవయవాలు ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. దాంట్లో ప్రధానంగా ఈ జాయింట్ డిజార్డర్స్, స్కిన్ కానీ, అలాగే హార్ట్ కానీ, లేకపోతే లంగ్స్ కానీ, మెదడు కానీ, కిడ్నీ కానీ, ఇలాంటి వివిధ అవయవాలు ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. ఇట్ ఈస్ ఎ సిస్టమిక్ డిజార్డర్. కాకపోతే లంగ్స్ ప్రధానంగా ఎఫెక్ట్ అయిపోయి లంగ్స్ లో వచ్చే వ్యాధితో వాళ్ళు దగ్గుతో బాధపడటం, దగ్గు బాగా ప్రోగ్రెసివ్ గా ఎక్కువ కావటం, ఎడతెరిపి లేకుండా ఉండడం, కొద్ది దూరం నడిస్తే ఆయాసం బాగా రావటం, వాళ్ళు తమ పనులు తాము చేసుకోలేకుండా ఉండడం, అలాగే రాను వాళ్ళకి ఏంటంటే ఆక్సిజన్ సరఫరా, అంటే ఊపిరితిత్తులు చేసేదంతా కూడాను శ్వాస ప్రక్రియలో ఈ మనం తీసుకునే గాలి, దాంట్లో ఉండే ఆక్సిజన్ లంగ్స్ ద్వారా శరీరంలోకి అందరికి కూడా వెళ్ళాలి. సరే, ఈ జబ్బు ఒకవేళ వచ్చినట్లయితే ఆ ప్రక్రియ సరిగా జరగదు. కాబట్టి ఏంటంటే ఆక్సిజన్ పరిమాణం అనేది బాడీలో బాగా తగ్గిపోతూ ఉంటుంది. దాంతో లంగ్స్ ఫెయిల్యూర్ అని, హార్ట్ ఫెయిల్యూర్ అని, ఇలాగ ఎన్నో ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి. అయితే కొంతమందిలో ఈ మధ్య మరి ఇప్పుడు అంటే
ఈ HIV ఎయిడ్స్ వ్యాధి వీళ్ళల్లో కూడాను ఇంకా కాలర్ వెయిట్ చేస్తున్నారండి. వరంగల్ నుంచి సమ్మేశ్వరరావు గారు. సమ్మేశ్వరరావు గారు, మీ ప్రాబ్లం చెప్పండి. సార్ మా మిస్సెస్ కి ఏజ్ 25 ఉంటుంది సార్. ఆయాసం వస్తుంది బాగా. హలో సార్, మీ ప్రాబ్లం చెప్పండి. మా మిస్సెస్ ఏజ్ 25 ఉంటుంది మేడం. ఓకే చెప్పండి. ఆయాసం వస్తుంది బాగా. అయితే ఫిజిషియన్ చూపెట్టాం మేడం. ఓకే చెప్పండి. డాక్టర్ గారు వింటున్నారు, చెప్పండి. చెస్ట్ ఫిజిషియన్ కి రాశారు మేడం. చెప్పండి. రాస్తే చెస్ట్ ఫిజిషియన్ గారేమో అన్ని టెస్టులు చేశారు సార్. ఓకే. చేసి అంత నార్మల్ ఉందన్నారు. ఓకే. అయితే హార్ట్ స్పెషలిస్ట్ దగ్గరికి రెఫర్ చేశారు. అక్కడేమో ఈసీజీ తీశారు. ఓకే. ఈకో తీశారు. ఓకే. అన్ని నార్మల్ అన్నారు సార్. ఓకే. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే సార్ ఆయాసం వస్తుంది బాగా. ఓకే. ఒక 10 minutes తగ్గిపోతుంది. ఓకే. ఆ తర్వాత బాగా నీరసం అయ్యింది అని బాగా వీక్ అయినట్టు అనిపిస్తుంది సార్. అంటే ఏదైనా ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఎగ్జర్షన్ లో ఉన్నప్పుడే ఆయాసం అంటున్నారండి? లేదు సార్, మామూలుగా సార్. ఏ టైంలో? నైట్ లో ఉంటుందా, పగలపూట ఉంటుందా? అంటే దానికి టైం ఏమి ఉండదు సార్. 24 hours లో అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. ఓకే. 10 minutes లో మళ్ళీ వెంటనే తగ్గిపోతుంది సార్. అదే ఇప్పుడు అటు మీరు చెస్ట్ స్పెషలిస్ట్ కి చూపించారు, తర్వాత హార్ట్ స్పెషలిస్ట్ కూడా చూపించారు. ఇద్దరు కూడాను ఇది దీంట్లో ఈ ఆయాసానికి అంటే ఆయాసానికి సంబంధించిన జబ్బు ఏది కూడాను పర్టికులర్ గా ఇది ఉంది అని చెప్పలేదు. లంగ్స్ క్లియర్ అన్నారు సార్. లంగ్స్ క్లియర్ అన్నారు, హార్ట్ కూడాను క్లియర్ అన్నట్లే మీరు చెప్తా ఉన్నారు. లేదు. అయితే కొంతమందిలో పర్టికులర్ గా ఉమెన్ లో ఏంటంటే మీ మెసేజ్ ని మళ్ళీ ఎగ్జామిన్ చేసిన తర్వాత కరెక్ట్ గా చెప్పొచ్చు, కానీ అయితే కొంతమందిలో ఏంటంటే ఇది సైకోసోమాటిక్ డిజార్డర్ లా కూడా వస్తుందన్నమాట ఆయాసం అనేది. అంటే కొంతమంది యాంగ్జైటీ, బాగా టెన్షన్ గా ఉండేవాళ్ళు, లేదా కొంచెం సైకలాజికల్ డిస్టర్బెన్సెస్ బాగా ఉండేవాళ్ళు సడన్ గా బాగా ఆయాస పడిపోవటం, కొంచెం వాళ్ళు అంటే మైండ్ డైవర్ట్ అయిపోయేసరికి, లేదా వాళ్ళకి అష్యూరెన్స్ బాగా ఇచ్చేసరికి వెంటనే వాళ్ళ ఆయాసం బాగా తగ్గిపోవడం లాంటిది జరుగుతూ ఉంటుంది. అయితే ఇలాగా యాంగ్జైటీ హైపర్ వెంటిలేషన్ అనేది ఒక జబ్బు అనమాట. సో ఈ యాంగ్జైటీ హైపర్ వెంటిలేషన్ అనే జబ్బు ఏమైనా ఉందా లేదా అనేది ఒకసారి చూడాల్సి ఉంటుంది. నా సలహా ఏమిటంటే ఈ రెండు జబ్బులు కూడా అంటే లంగ్స్ కి హార్ట్ కి సంబంధించిన జబ్బు లేదు కాబట్టి ఒకసారి మీరు దగ్గరలో మళ్ళీ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళడం, లేకపోతే సైకియాట్రిస్ట్ ని ఒకసారి కాంటాక్ట్ చేస్తే బెటర్ అని అనిపిస్తోంది. డాక్టర్ గారు ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందామండి, షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్. మనం ఇందాక డిస్కస్ చేసుకుంటున్నాం అండి గురక అనేది ప్రధానంగా ఈఎన్టీకి సంబంధించిందా, మీ పల్మనాలజిస్ట్ కి సంబంధించిందా అండి? గురక అనే సమస్య ఈ మధ్య చాలా మందిలో చూస్తూ ఉన్నాం. అయితే ఈ మన బస్సు ప్రయాణంలో కానీ, ట్రైన్లో కానీ, ఫ్లైట్లో కానీ వెళ్తున్నప్పుడు పక్కన వారికి బాగా ఇబ్బంది ఉంటుంది. వాళ్ళకి మాత్రం ఆ సమస్య గురించి అంతగా తెలియదు. వాళ్ళ ఆ ఇబ్బంది ఎంత పడుతున్నారో, వాళ్ళ వల్ల వేరే వాళ్ళకి ఎంత ఇబ్బంది అవుతుందో కూడా వాళ్ళకి సరిగ్గా తెలియదు. అయితే ఈ గురక సమస్యని అసలు మెడికల్ దీంట్లో కూడాను ఇది ఏ బ్రాంచ్ వాళ్ళు చూడాలి, ఇది న్యూరాలజిస్ట్ చూడాలా, లేకపోతే ఈఎన్టీ సర్జన్స్ చూడాలా, లేకపోతే ఈ శ్వాసకోశ వ్యాధులకు సంబంధించిన వాళ్ళు చూడాలా అని ఇలాగ ఎన్నో రోజుల నుంచి జరుగుతూ ఉంది చర్చ. అయితే దీంట్లో మెయిన్గా ఇది రెస్పిరేటరీ ప్రాబ్లం, అంటే శ్వాస వ్యవస్థకు సంబంధించిన ప్రాబ్లం. అంటే శ్వాస తీసుకున్నప్పుడు ఆ శ్వాస అంటే ఆక్సిజన్ బాడీలోకి సరిపోయినట్టుగా వెళ్ళటం లేదు. మనం మామూలుగా గాలి పీలిస్తే అది ముక్కు ద్వారా గొంతు గుండా శ్వాసనాళాలకు వెళ్ళాలి, లంగ్స్ లోకి వెళ్ళాలి, అక్కడి నుంచి బాడీలోకి వెళ్ళాలి. డాక్టర్ గారు 1 minute అండి, తాడిపత్రి నుంచి ఫరూక్ గారు వెయిట్ చేస్తున్నారు. ఫరూక్ గారు మీ ప్రాబ్లం చెప్పండి. ఫరూక్ గారు. హలో మేడం. ఓకే, మీ ప్రాబ్లం చెప్పండి. మేడం నాకు శ్వాస తీసుకోవడంలో కొంచెం ఇబ్బంది ఉంటుంది మేడం నాకు. ఓకే చెప్పండి. ఈ తాడిపత్రిలో డస్ట్ అనేది ఎక్కువ ఉంటుందండి.
టీవీ వాల్యూమ్ కొంచెం తగ్గించండి. తగ్గించానండి. కాకపోతే ఏమంటే నాకు శ్వాస గురించి కొంచెం ప్రాబ్లం ఉన్నాయి సార్. హలో హలో చెప్పండి. నాకు శ్వాస తీసుకోవడంలో కొంచెం ఇబ్బందిగా ఉంది. ఓకే. శ్వాస బయటికి బాగా వచ్చేసిందండి. లోపల తీసుకునేటప్పుడు కొంచెం ఇబ్బందిగా బరువుగా లోపలికి పోదండి శ్వాస. లాస్ట్ మంత్ నేను చెన్నైలో ఆపరేషన్ చేయించుకున్నాను. చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారా మేడం? చెప్పండి. ఆపరేషన్ చేయించుకున్నాను. ఆయన సైనస్ ఏదో లోపల కండ పెరిగిందని చెప్పేసి ఆయన ఆపరేషన్ చేశారండి. ఒక 15 days వరకు బాగుందండి. లేకపోతే మళ్ళీ 15 days తర్వాత మళ్ళీ శ్వాస తీసుకోవడంలో కొంచెం ఇబ్బందిగానే ఉందండి. ఓకే. అలర్జీ అనేది చాలా మంది అంటున్నారు. కాకపోతే ఇప్పటి వరకు చాలా మంది డాక్టర్స్ సంప్రదించాను. కాకపోతే సరైన ట్రీట్మెంట్ అనేది జరగలేదు. అలాగా? అవును సార్. మీకు అంటే ఈ తుమ్ములు రావటం, ముక్కు దిబ్బడేయటం లాంటి ప్రాబ్లమ్స్ ముందు ఉండేవండి బాగా? సార్ నాకు 5 years నుంచి ముక్కులు బ్లాక్ అయిపోతాయి సార్ టోటల్ గా. ఓకే. శ్వాస తీసుకోవడంలో ఫుల్ ఇబ్బంది అయిపోతుంది. ఈవినింగ్ టైమ్స్ ఆక్సిజన్ అందగా మనిషికి కొంచెం ఉక్కిరి బిక్కిరి కూడా కావాలని అట్లాంటివి జరుగుతుంటాయి. ఓకే. ఓకే. కాకపోతే డ్రాప్స్ నాగల్ డ్రాప్స్ యూజ్ చేస్తే అప్పటికప్పుడు కొంచెం రిలీఫ్ ఉంటుంది. ఓకే. కాకపోతే తర్వాత మళ్ళీ 1 hour తర్వాత మళ్ళీ ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. అదే మీరు చెప్తున్నట్లు మీ ప్రాబ్లం ప్రధానంగా ఈ అప్పర్ రెస్పిరేటరీ ప్రాబ్లమే, అంటే ముక్కుకి సంబంధించిన వ్యాధి. అయితే దీంట్లో ఈ డిఎన్ఎస్ అని అంటే ముక్కుకు లోపల కొంచెం ఒంటరిగా ఉండడం కానీ, లేదా పాలిప్స్ అనేవి ఉండడం కానీ, సైనస్ లాంటివి లేదా టాన్సిల్స్ ఉండే ప్రాబ్లమ్స్ లో మీరు చెప్తున్నట్లుగా శ్వాస లోపలికి తీసుకునేటప్పుడు ఆయాసం అనిపిస్తుంటుంది అనమాట. ఈ ఆస్తమా, బ్రాంకైటిస్ లాంటి వాళ్ళ జబ్బు ఉన్న వాళ్ళకి మాత్రం ఊపిరి బయటకు వదలడం ఇబ్బంది ఉంటుంది. మీ లాంటి లక్షణాలు ఉండే వాళ్ళకందరికీ కూడాను ఈ జబ్బులు ఉండే అవకాశం ఉందన్నమాట. సో మీరు ఆల్రెడీ చెప్పారు ఆ సర్జరీ ఒకటి చేసుకున్నారు అని చెప్పేసి ఈఎన్టీ డాక్టర్ దగ్గర. అయితే ఈ కరెక్టబుల్ ప్రాబ్లమ్స్ మాత్రమే కొన్ని సాల్వ్ అవుతాయి. అంటే అలర్జీ ఉండగా దాంతో పాటుగా ఇంకా వేరే ప్రాబ్లం ఏదన్నా ఉత్పన్నం అవుతే, అంటే ఇప్పుడు పాలిప్స్ ఉన్నాయనుకోండి, దీర్ఘకాలికంగా అలర్జీ ఉండే వాళ్ళల్లో నేజల్ పాలిప్స్ అనేవి కొంతమందికి వస్తుంటాయి. అలాగే సైనసైటిస్ అనే ప్రాబ్లం కూడా వస్తుంటుంది. అయితే సర్జికల్గా కరెక్ట్ చేయగలిగే ప్రాబ్లమ్స్ ఈ పాలిప్స్ తీసేయడము, సైనసైటిస్ని అంటే సర్జరీ ద్వారా అది తీసేయడము చేయొచ్చు. కాకపోతే అది చేసిన తర్వాత కూడాను వాళ్ళకు ఆ మెయిన్ అలర్జీ ప్రాబ్లం అనేది కంటిన్యూగా ఉండినే ఉంటుంది. కాబట్టి మీ విషయంలో ముఖ్యంగా ఈ సర్జికల్గా కరెక్ట్ చేయగలిగిన జబ్బును నయం చేశారు, కానీ అలర్జీ ప్రాబ్లం అనేది అలాగే ఉండిపోయింది. కాబట్టి దాని ద్వారానే మీ లక్షణాలు మళ్ళీ మొదటికి వచ్చేసాయి. మీరు అలర్జీకి సంబంధించిన మందులు వాడాల్సి ఉంటుంది. దాంట్లో ఈ సెట్రిజిన్ లాంటి కొన్ని ఉంటాయండి, అవి డాక్టర్ గారిని అడిగితే వాళ్ళే ఇస్తారు. అలాగే లోకల్గా అంటే ముక్కులో వేసుకునే స్ప్రేస్ కూడా కొన్ని ఉంటాయి. దాని ద్వారా మీకు ఊపిరి సరిగ్గా ఆడేటందుకు కూడాను వీలవుతుంటుంది అనమాట. కాకపోతే ఈ మందులు ఏవి కూడాను 1 నెల లేదా 1 వారం వాడితే పూర్తిగా తగ్గేది కాదు. కొన్ని వారాల పాటు లేదా కొన్ని నెలల పాటు వరుసగా వాడాల్సి ఉంటుంది. కొంతమందిలో మరి మీ విషయంలో తెలియదు, కానీ కొంతమందిలో ఒక సీజన్ మొత్తం కూడా వాళ్ళకి అలర్జీ ఉంటుందన్నమాట. వింటర్లో కానీ సమ్మర్లో కానీ, అలాగే ఏ సీజన్లో ఉంటే ఆ సీజన్ అంతా కూడా వాళ్ళు ఆ మందులు వాడుకున్నట్లయితే మీ ప్రాబ్లం అంతా కూడా పూర్తిగా కంట్రోల్ అవుతుంటుంది. ఓకేనండి ఫారూక్ గారు. ఓకేనండి. నెక్స్ట్ కాలర్ లక్ష్మి సత్యవతి కాకినాడ నుంచి వెయిట్ చేస్తున్నారండి. సత్యవతి గారు మీ ప్రాబ్లం చెప్పండి. నాకు 3 సంవత్సరాల నుంచి ఆస్మా అన్నారు. ఎక్కువగా కఫం వచ్చేస్తుందండి. చెప్పండి. ఎంతమంది డాక్టర్స్ చూపించుకున్నా తగ్గట్లేదు. ఇప్పుడు ప్రెసెంట్ టాబ్లెట్స్ కూడా వాడుతున్నాను. కఫం గురించి చెప్పి నాకు ఏం బయటకు రావట్లేదండి. కఫం అంటే పచ్చగా ఉంటుందండి? లేదండి, వైట్ గానే ఉంటుంది. అంటే కొద్దిగా ఉంటుందా? రోజంతా కలిపితే ఒక కప్పు లేదా హాఫ్ కప్పు అలాగే అవుతుంది? ఒక్కోసారి 70 సార్లు 30 సార్లు ఇంకా తెల్లజామున్ వేసి అట్లాంటివన్నీ జరుగుతుంటాయండి. అలాగే ఇదివరకు ఎప్పుడన్నా నిమోనియా లాంటి జబ్బు ఏమైనా వచ్చిందా? అసలు నాకు అసలు జబ్బులు ఏం లేవు అసలు. నాకు తలపోటు అలాంటిది ఏమి లేదు కదా? ఏమి లేదండి. ఓకే. మీరు చెప్తున్నట్లు ఇది ఎంత కూడాను అలర్జీ ఆస్తమానే. కాకపోతే మీరు గమనించాల్సింది ఏమంటే ఈ అలర్జీ ఆస్తమా అనే జబ్బు చాన్నాళ్ళుగా ఉంటుంది. అయితే దానికి కరెక్ట్ మందులు పడకపోతే జబ్బు లక్షణాలు అంటే మీరు అన్నట్లు దగ్గు, కఫం అలాగే కంటిన్యూగా వస్తూ ఉంటుంది. కాబట్టి దాంట్లో ఒక యాంటీ ఇన్ఫ్లమేటరీ మెడిసిన్స్ అనేవి కొన్ని ఉంటాయి. ఇదేంటంటే లోపల శ్వాసనాళాల్లో అనేక ద్రవాలు వచ్చేవి వాటిని అదుపులో పెడతాయి అన్నమాట.
సో దాని ద్వారా ఈ శ్వాసనాళాలు బాగా ఇన్ఫ్లమేషన్ బాగా తగ్గిపోవడం, సీక్రెషన్స్ రావడం తగ్గిపోవడం, శ్వాస ప్రక్రియ సరిగ్గా జరగడం అంటూ చేయొచ్చు. సో మీరు వాడుతున్న ఆస్తమా మందులు టాబ్లెట్లు కాకుండా కొన్ని మరి ఇన్హేలర్స్ కూడా ఇవ్వచ్చు. ఆ ఇన్హేలర్స్ లో కూడాను కొన్ని రిలీవర్స్ అని, ప్రివెంటర్స్ అనే మందులు ఉంటాయి. ఈ ప్రివెంటర్స్ అనే మందులు ఇప్పుడు నేను చెప్తూ ఉన్నాను, దాంట్లో ఆ మందులు కరెక్ట్ గా మనం వాడుకున్నట్లయితే మీకు వచ్చే ఈ సీక్రెషన్స్ కానీ, ఆ కఫం, ఈ ఫ్లెమ్ ఇవి రావటం బాగా తగ్గిపోతుందండి. ఓకే ఓకే, లెట్స్ టేక్ షార్ట్ బ్రేక్. అడుగడుగు బంగారమై ఆర్థిక రంగాన్ని శాసిస్తున్న రియల్ ఎస్టేట్ బిజినెస్ పై ఎన్టీవీ ఫోకస్. ఎస్ఎస్సి ఎన్టీవీలో వెల్కమ్ బ్యాక్. డాక్టర్ గారు అనకాపల్లి నుంచి రమాదేవి గారు లైన్ లో ఉన్నారండి. రమాదేవి గారు, మీ ప్రాబ్లం చెప్పండి. హలో డాక్టర్ గారు, నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. మా పాపకి 11 సంవత్సరాల వయసులో ట్యూబిక్యులర్ డిసీజ్ వచ్చిందండి. ఓకే, అది మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం ఏమైనా ఉందండి? ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అండి మీ పాపకి? 15 years అండి. ఓకే, అప్పట్లో అంటే గ్లాండ్స్ అనేవి వచ్చాయా లేకపోతే ఊపిరితిత్తుల్లో జబ్బని చెప్పారండి? ఊపిరితిత్తుల్లోనేనండి. ఎన్ని నెలలు మందులు వాడారు? ఒక 6 months వాడామండి. అలాగే, అయితే మీరు వాడిన ట్రీట్మెంట్ కరెక్టే 6 months కంటిన్యూస్ గా మనం వాడుకున్నట్లయితే జబ్బు పూర్తిగా తగ్గిపోతుంది. మళ్ళీ జబ్బు వచ్చే అవకాశాలు చాలా అరుదండి. అయితే కొంతమందిలో అంటే పిల్లలు పెద్దగా అయిన తర్వాత వాళ్ళు కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఎట్లా ఏమైనా డెవలప్ చేసుకున్నట్లయితే, లేదా కొంతమంది డయట్ సరిగ్గా తీసుకోరనమాట. డయట్ లో ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, తర్వాత వైటమిన్స్ అన్ని కూడా పోషకాహార పదార్థాలు సరిగ్గా ఉండాలి. డయట్ లో ఏమన్నా కొంచెం తగ్గిపోయినా కూడా, సరిగ్గా ఆహారం తీసుకోకపోయినా, సరిగ్గా రెస్ట్ తీసుకోకపోయినా, ఓవర్ స్ట్రెయిన్ అవుతున్నా కూడా ఫ్యూచర్ లో ఎప్పుడో ఒకసారి ఈ ప్రాబ్లం తిరగబెట్టే అవకాశం ఉంది. ఏమండి, మళ్ళీ ఫ్యూచర్ లో వచ్చిన సిమ్టమ్స్ ఎలా తెలుస్తాయి? ఫ్యూచర్ లో వస్తే మామూలుగా క్షయవ్యాధికి ఇవన్నీ కూడాను దగ్గు, తర్వాత జ్వరం రావడం, నీరసించిపోవడం, బరువు తగ్గిపోవడం, ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట. అయితే ఆ లక్షణాల గురించే మీరు పెద్దాక వాళ్ళని చూస్తూ గమనిస్తూ ఉండాల్సిన పనేం లేదు. ఎందుకంటే ఇలాంటి సిమ్టమ్స్ ఏమైనా ఉన్నా కూడాను వాళ్ళు అంటే మనకు తెలుస్తూ ఉంటుంది ఇంట్లో. తర్వాత ప్రాబ్లం ఉన్నప్పుడు మామూలుగా జలుబులు కూడా వస్తూ ఉంటాయి వీళ్ళకి. ఈ టీబీ జబ్బే కాదు, ఈ జబ్బు కాకుండా వేరే అందరికి వచ్చేట్లుగా మామూలు జబ్బులు కూడా రావచ్చు. కాబట్టి పెద్దాక మనం ఇదే జబ్బు వచ్చిందా అని మనం అనుమానపడుతూ భయాందోళనకి గురి కావాల్సిన పని లేదు. కాబట్టి అంటే ఈ జబ్బు వచ్చే అవకాశం చాలా తక్కువ. దాని గురించి మీరు పూర్తిగా మర్చిపోవచ్చు. ఓకేనండి రమాదేవి గారు. మన నెక్స్ట్ కాలర్ వైజాగ్ నుంచి అహ్మద్ గారు అండి. అహ్మద్ గారు, మీ ప్రాబ్లం చెప్పండి. నమస్కారం. విశాఖపట్నం సార్, ఇప్పుడు నాకు తరచు కఫం కంటిన్యూ వస్తుంటానండి. ఓకే, చాలా మందులు వాడానండి. గంగగా ప్రజలు ఏటీకి వాడుతున్నానండి, అయినా తగ్గట్లేదు. చాలా ప్రాబ్లం చేస్తున్నాను. లెఫ్ట్ సైడ్ థ్రోట్ అంతా కూడా రబ్బిష్ గా అయిపోయిందని డాక్టర్ గారు చెప్పారు. ఓకే, వస్తుందని చెప్పారు. అదంతా అయిందండి. కఫం గంగలేదు 90 అండ్ ఉదయం సాయంత్రం కఫం అలా వస్తున్నాడు, బయట వస్తుందండి కఫం. ఓకే, దగ్గర రక్తం కూడా ఎప్పుడైనా పడిందండి? ఒక్కొక్కసారి పడిందండి. తలపోటు, తల బరువుగా ఉండడం, ముక్కు బ్లాక్ అవుతూ ఉంటుంది. అలా చాలా మటుకి అంటే ఈ అప్పర్ రెస్పిరేటరీ ప్రాబ్లం ఉన్నట్లుగా అనిపిస్తూ ఉంది. నోస్ బ్లాక్ అవడం, తలనొప్పి రావడం, ఇలాంటివన్నీ కూడా లక్షణాలు ఉంటాయి. ఈ ముక్కు నుంచి మనం ఈ సైనస్ ప్రాబ్లమే అనుకుంటాం, కానీ అది ముక్కు గుండా బ్యాక్ సైడ్ లోకి వచ్చేసి గొంతు ద్వారా మళ్ళీ దగ్గు ద్వారా అది బయటకు వచ్చేస్తూ ఉంటుంది అనమాట. సో ఈ అప్పర్ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్, సైనసైటిస్ ఇలాంటిది ఉన్నట్లుగా అనిపిస్తుంది. మీరు ఒకసారి ఈఎన్టీ డాక్టర్ గారిని సంప్రదించి ఎక్స్రే, సైనస్, అవసరం ఉంటే ఈ సిటీ స్కానింగ్, అవసరం ఉంటే ఈ స్పూటమ్ ఎగ్జామినేషన్ చేసి దానికి తగిన మందులు వాడితే సరిపోతుందండి.
ఓకేనండి డాక్టర్, మనం ఇందాక గురక గురించి స్నోరింగ్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం అండి. స్నోరింగ్ అనేది ఇంకే ఇతర వ్యాధులకు సిమ్టమ్ అండి? స్నోరింగ్ అనేది అదొక స్పెషల్ వ్యాధి అని చెప్పాలి. అయితే సాధారణంగా మనం ఈ ఒబేసిటీ బాగా అంటే వెయిట్ బాగా ఎక్కువగా ఉన్న వాళ్ళలో ఇది చూస్తూ ఉంటాం. నెక్ సర్కంఫరెన్స్ 16.5 ఇంచెస్ కంటే ఎక్కువగా ఉండే వాళ్ళలో సాధారణంగా ఇది కనబడుతుంటుంది. అయితే గురక కొన్ని వ్యాధుల్లో పర్టికులర్గా ఈ థైరాయిడ్ సమస్యలు ఉండే వాళ్ళల్లో కూడా వస్తుంటుంది. అంటే వాళ్ళలో ఎందుకు వస్తుంది అంటే వాళ్ళలో వెయిట్ బాగా పెరిగిపోతూ ఉంటారు. ముఖ్యంగా ఈ హైపోథైరాయిడిజం అనే జబ్బులో వీళ్ళ వెయిట్ బాగా పెరుగుతుంది, ఈ కండరాలన్నీ కూడా బాగా ఉబ్బుగా ఉంటాయి, ఫ్యాట్ బాగా పెరుగుతుంది, శ్వాసనాళాలు మూసుకొని పోతుంటుంది, శ్వాస సరిగా ఆడదు. కాబట్టి వాళ్ళలో ఈ గురక వచ్చే సమస్య ఉంటుంది. ఇవి కాకుండా నేను ఇదివరకు చెప్పినట్లుగా ఈ సైనస్కి సంబంధించిన వ్యాధులు డిఎన్ఎస్ అనేది కానీ లేదా ఈ పాలిప్స్ కానీ లేదా టాన్సిలైటిస్ కానీ ఇది పెద్దవాళ్ళలో కావచ్చు చిన్నపిల్లల్లో కావచ్చు ఇలాంటివి ఉన్న వాళ్ళల్లో ఈ గురక వచ్చే అవకాశం ఉంది. అయితే కొంతమంది గురక సమస్య అనేది మనకు తెలియకుండానే కొంతమందికి ఎన్నో డిఫరెంట్ ఎఫెక్ట్స్ కూడా వచ్చే అవకాశం ఉందన్నమాట. కొంతమంది హార్ట్ అటాక్స్తో ల్యాండప్ అయిపోయే వాళ్ళు ఉన్నారు, కొంతమంది పెరాలిసిస్తో వచ్చే వాళ్ళు ఉన్నారు, సో కొంతమంది రెస్పిరేటరీ ఫెయిల్యూర్ లేదా రైట్ హార్ట్ ఫెయిల్యూర్ ఇలాంటివన్నీ జబ్బులు, కొంతమంది యాక్సిడెంట్స్ కూడా గురయ్యే వాళ్ళు ఉన్నారనమాట. అంటే వాళ్ళకు ఉండే జబ్బు ఒకటి కానీ అసలైన ప్రధానమైన సమస్య గురక అని తర్వాత తేలుతూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి సమస్య పర్టికులర్గా యంగ్ ఏజ్లో అంటే బ్లడ్ ప్రెషర్ బాగా అధికంగా ఉండి ఎన్ని మందులు ఇచ్చిన తర్వాత కూడా పూర్తిగా కంట్రోల్ కానీ యంగ్ ఇండివిజువల్స్ ఎవరైనా ఉంటే లేదా యంగ్ ఏజ్లో హార్ట్ అటాక్స్ లాంటివి ఉంటే లేదా ఒబేసిటీ బాగా ఉన్నట్లయితే లేదా పెరాలిసిస్ కానీ వచ్చినట్లయితే వాళ్ళకి గురక సమస్య అనేది కూడా ఏమైనా ఉందా అనేది మనం పరీక్షిస్తే మంచిది. ఎందుకంటే ఇలాంటి చాలా మందిలో ఈ గురక సమస్యతో బాధపడుతున్న వాళ్ళుగా మనకు అంటే టెస్టులు చేసిన తర్వాత మనం గుర్తించగలుగుతున్నాం. ఓకేనండి డాక్టర్ గారు, థ్యాంక్స్ అండి. ఇది వాటి హలో డాక్టర్. రేపటి మీ సమస్యలకు సలహాలు సూచనలు ఇవ్వడానికి రేపటి హలో డాక్టర్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే హెల్దీ, టేక్ కేర్.